ఇదిగోండి నిన్నైతే ఆయిపొడి వేసుకుంటానికి మినపప్పు రుబ్బాను కదా, ఆ మినపప్పులో ఇంకా సగం పిండి ఉంచేసుకున్నాను అన్నమాట. ఈరోజైతే దిబ్బ రొట్టె వేస్తున్నాను దీంతో. రవ్వ అయితే తక్కువే ఉంది, రవ్వ తక్కువ ఉంటే మినపిండి ఎక్కువ ఉంటే పొంగదు గుల్లగా, అందుకని అయినా కూడా బాగుంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మినపిండి ఎక్కువైతే. అందుకే దీన్ని ఇప్పుడు దిబ్బ రొట్టెలాగా వేసుకుందాం. అదే మినప రొట్టె అండి, మినప రొట్టె వేసుకుందామా. నూనె వేసి పెనం పెట్టి నూనె వేసుకున్నాము. దీనికి కాస్త నూనె ఎక్కువే పడుతుంది, మందంగా వేసుకోవాలి. సిమ్లో ఉడకాలి, మందంగా ఉండాలి. రొట్టె కదా, పెద్ద పెద్ద రొట్టెలు వేసేవారు ఇంతకుముందు. కట్టెల పొయ్యి మీద వేసి పైన అరిటాకు వేసి నిప్పులు వేసి కాల్చేవారు. ఇప్పుడు మనం మూకిట్లో వేసి మూత పెట్టుకుందాం. మంచి బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడు కేక్ లాగా బాగా వస్తుంది అన్నమాట. మూతేసి సిమ్లో కాల్చుకుందాం. బాగా మంచి రంగు వచ్చింది. దీన్ని మళ్ళీ మనం తిప్పుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఇంక ఇప్పుడు మనం మూత పెట్టకపోయినా పర్వాలేదు, అయినా మంచిదే, మూత పెడదాం, బాగా మగ్గిపోద్ది. చూసారా ఎంత బాగా తయారైందో. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాం. దీన్ని ఇప్పుడు అల్లం పచ్చడితో తీసుకోవాలి. చూసారు ఎంత బాగా రెడీ అయిందో రొట్టె. చాలా మంచిది, చాలా హెల్దీ మినప రొట్టెలు. అదే మినప ఆయివరి కుడుము కూడా మెచ్యూర్ అయిన పిల్లలకి, బాలింతలకి, అందరికీ కూడా నడుముకి బలం అని చెప్పి బాగా పెడతారన్నమాట, మినుములతో చేసినవి. అవన్నీ కూడా మనం అందరం చేసుకుందాం. రోజు కుదరకపోయినా అప్పుడప్పుడు చేసుకుందాము. ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కదా. ఇప్పుడైతే దీనికి అల్లం పచ్చడి పెట్టుకున్నాను. ఇదేమో పచ్చిమిరపకాయలతో చేసిన అల్లం పచ్చడి, పచ్చిమిర్చితో చేసిన అల్లం పచ్చడి. ఇది పచ్చికారంతో చేసిన అల్లం పచ్చడి. వేరే ఏ పచ్చళ్ళైనా వేసుకోవచ్చు మన దగ్గర, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, అవన్నీ చట్నీ. నా దగ్గర అయితే ఇప్పుడైతే ఈ రెండు ఉన్నాయి, మొన్న పెట్టుకున్నాను కదా, పచ్చిమిరపకాయలతోటి పచ్చికారంతో. ఇప్పుడు వీటితోటి తీసుకుంటాం. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ ట్రై చేయండి, చేసుకోండి. ఓకే అండి, బాయ్.